అద్భుతమైన రుచితో సూపర్ టేస్టీగా, సూపర్ యమ్మీగా ఉండేటువంటి వంకాయ కొత్తిమీర కారం రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఇంతకు ముందు కూడా నేను ఈ రెసిపీని షేర్ చేశాను. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను మిక్సీ జార్‌లోకి 8-10 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నానండి. మీరు పచ్చిమిర్చిని మీరు తినే కారం బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఒక పెద్ద కట్ట కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసేసుకుని దాన్ని చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసేసుకున్నాము. ఈ మాత్రం క్వాంటిటీ అల్లం ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా వెల్లుల్లి డబ్బులు ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాలు వేసుకున్నాను. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కోర్స్‌గా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటామండి. వంకాయలను ఈ విధంగా చీలికల్లో కట్ చేసుకున్నాము. మన మసాలా కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటామండి. దాంట్లో టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలు వేసుకుంటాము. అదేవిధంగా కరివేపాకు వేసుకుంటాము. ఇది కొంచెం అట్లా ఫ్రై అవుతూ ఉండగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. వంకాయలని ఈ విధంగా చీలికల్లో కట్ చేసుకున్నాము. ఇంక ఇది యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు కూడా ఈ మూమెంట్ లో యాడ్